హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ లేడీస్ జాబ్ చేస్తే బెటరా, ఇంట్లో ఉంటే బెటరా అనే దాని మీద ఒకటి చెప్పనా. ఇంట్లో ఉన్న వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, జాబ్ చేసినా వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే జాబ్ చేస్తే కొంచెం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది, అంతే తప్పించి లేడీస్ అంటేనే వర్క్ అంటేనే లేడీస్ ఆబ్వియస్గా. ఎందుకంటే ఫస్ట్ యాజ్ ఎ వైఫ్గా వర్క్ ఉంటుంది, యాజ్ ఎ మదర్గా వర్క్ ఉంటుంది, యాజ్ ఎ కోడలుగా వర్క్ ఉంటుంది, యాజ్ ఎ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళతో వర్క్ ఉంటుంది. సో ప్రతిరోజు ఏది మనకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మన రొటీన్ అయితే మారదు, సేమ్ ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఫీవర్ ఒకటి వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి, లేవాలి, మన వర్క్ మనం చేయాలి, పిల్లలకి క్యారేజ్ కట్టాలి, హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి, మనం తినాలి, మనం ఆఫీస్కి బ్యాగ్ వేసుకోవాలి, మనం ఆఫీస్కి బయలుదేరాలి, ఇదే ఉంటుంది వర్క్. సో అసలు లేడీస్గా పుట్టడమే నాకు తెలిసి ఒక శాపం అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ మనకే ఉంటాయి, లేబర్ పెయిన్స్ మనకే ఉంటాయి, తర్వాత పిల్లలకి టేక్ కేర్ చేసే విధానం మెయిన్ అన్నిటికంటే టఫెస్ట్ సిచ్యువేషన్ అయింది తెలుసా, మదర్హుడ్ అండి. అప్పుడు మనకి పిల్లలు గొడవ చేయడం, మారం చేయడం ఇది వేరే అయితే, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫీడ్ చేస్తాను చూడండి, దానికంటే ఇంకా మించిన వర్క్, హెడ్ఏక్, ఫ్రస్ట్రేషను ఇంకొకటి ఉందండి బాబోయ్. వాళ్ళు తినకపోతే మనకు మనసు ఒప్పదు, ఫీడ్ చేస్తాం, వాళ్ళకి తినిపించి వాళ్ళు చేసే యాక్టివిటీ చూసి మనకు అసలు తినాలనే ఓపికే పోతుంది చూడండి. చాలా హెక్టిక్. అంటే నాకు యాజ్ ఏ 2 కిడ్స్ మదర్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, కిడ్స్కి ఫీడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అసలు. కొంతమంది పిల్లలు బాగానే ఉంటారు, ఈవెన్ మా చెల్లి పిల్లలు చూసి నేబర్స్ పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమంత టార్చర్ చేయరు. ఎందుకో మరి మా పిల్లలే ఇంత టార్చర్ చేస్తారు. మా అమ్మ మా నాన్న ఏమంటారంటే, నువ్వు ఇప్పటికీ తినేదానికి గోమ్ చేస్తావు, సో మీ పిల్లలు చేయడంలో తప్పులేదని మళ్ళీ నాకే సెట్ వేస్తారు. సో అలా ఉంటుంది. ఇంకా మెయిన్ ఇంట్లో ఉన్న 3 పూట్ల భోజనం చేసి పెట్టాలి, అంట్లు ఊడ్చాలి, సారీ, అంట్లు, పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ముడ్డి కడగడాలు, డైపర్లు, వాళ్ళ స్నానాలు, వాళ్ళ బట్టలు సపరేట్గా ఉతకాలి, మిషన్ వేయాలి, ఆరబెట్టాలి, మడత పెట్టాలి, ఐరన్ చేయాలి. వామ్మో ఒకటేంటి, ఇలా లాట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి లేడీస్కి. పెళ్ళైన వాళ్ళకి ఎస్పెషల్లీ, పెళ్ళి కాకుండా ముందు తప్పించుకోవచ్చు కానీ పెళ్ళైన తర్వాత తప్పించుకునే ఛాన్సే ఉండదు. యూ షుడ్ డూ ఆల్ ద వర్క్స్. ఒకసారి మీరు వైఫ్ అయిన తర్వాత మీకు వాల్యూస్, ఇంకేమైనా రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయా అంటే ఇవన్నీ కూడా మెయిన్. వంట చేయడం ఒకటి, బట్టలు ఉతకడం, తిండి చేసి పెట్టడం, తోముడు, కడుగుడు, ఉతకడు, ఫోల్డింగ్స్, ఐరన్, ఇవే ఉంటాయి. అంతకు మించి ఇంకేం పెద్దగా ఉండదు. ఇంకా స్ట్రెస్ రిలీఫ్ అంటే హస్బెండ్తో గొడవ పడ్డం, ఇది ఒకటి స్ట్రెస్ రిలీఫ్. ఇంకా పిల్లలు ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఓకే, కానీ అప్ టు 5 years అంటే టూ మచ్ డిఫికల్టీ టు మెయింటైన్ విత్ కిడ్స్ అండ్ మెయింటైన్ విత్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు టౌన్లో ఉండే వాళ్ళకి ఎట్లా అంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేస్తే కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. దాంతోపాటు కంఫర్ట్ లైఫ్కి అలవాటు పడి ఉంటాం కాబట్టి మనకు మన పిల్లలకి కంఫర్ట్ కోసం ఇద్దరు జాబ్ చేస్తే ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటాం కాబట్టి ఒక హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. లేదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది స్ట్రెస్ ఎక్కువైపోతుంది. లైక్ ఓల్డ్ జనరేషన్కి మనకి ఏంటంటే తేడా, ఓల్డ్ జనరేషన్లో ఉన్న దాంట్లో సర్దుకునే వాళ్ళు, ఉన్నదానికి మించి ఎక్కువ కావాలనుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మన జనరేషన్ ఎట్లుందంటే, నాట్ ఆల్, కొంతమంది 10 రూపాయలు ఉంటే 100 రూపాయల గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అప్పు ఇన్ ద సెన్స్ ఈఎంఐ. ముందుకాలం అప్పు అనేవాళ్ళు, ఇప్పుడు మనం తెలివిగా ఈఎంఐ అంటున్నాం, అదే తేడా. అప్పు అంటే వాళ్ళకి భయం ఉండేది, ఇప్పుడు ఈఎంఐలే. అసలు ఈఎంఐ గురించి ఒకటి మీకు చెప్పనా అండి, 10,000 వస్తువుని 20,000 కొనుక్కోవడమే ఈఎంఐ అంటారు నా దృష్టిలో అయితే. సో నేనైతే ఈఎంఐల జోలికి అస్సలు వెళ్ళను. ఉన్న దాంట్లో ఈరోజు కొనుక్కోవాల్సింది రేపైనా కొనుక్కుంటాను, కానీ ఈఎంఐల జోలికి అయితే నేను వెళ్ళను. అనవసరంగా మన డబ్బులకి, మన వస్తువులకి మనమే వడ్డీ కట్టినట్టు ఉంటుంది, అవసరం అదంతా. సో ఈఎంఐ అయితే నాట్ గుడ్ ఫర్ మై సజెషన్.
అండ్ మోర్ ఓవర్ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏం సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కాదు కదా ఈఎంఐ మీద డిపెండ్ అవ్వడానికి. సో సాధ్యమైనంత వరకు ఈఎంఐలు అవాయిడ్ చేయండి. మనిషికి కొంచెం హెల్త్ పెరుగుతుంది, ఎందుకంటే స్ట్రెస్ దానివల్లనే కదా, టెన్షన్స్ మంత్లీ 2వ తేదీ 5వ తేదీ 10వ తేదీ ఇట్లా ఈఎంఐలు అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అవాయిడ్ చేసి కొంచెం పేషెన్స్తో అమౌంట్ మీరే సేవ్ చేసుకొని మీరే కావాల్సింది కొనుక్కోండి, అంతేకాని ఈఎంఐలు మాత్రం వెళ్ళకండి. అసలు చాలా డేంజర్ ఈఎంఐలు. అండ్ మనం ఐటీ జాబ్స్ కాబట్టి ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఒక 5 to 6 months బ్యాకప్ పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఏ సిచ్యువేషన్లో అయినా వితిన్ 2-3 monthsలో సర్వైవ్ అవుతారు. వరస్ట్ సిచ్యువేషన్లో చెప్తున్నది 5 to 6 months బ్యాకప్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీగా లీడ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు మనం. ఏమంటారు? అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏదైనా కావాలి అనుకుంటే అమౌంట్ చేతిలో ఉన్నప్పుడు తీసుకోండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీ లైఫ్ని మీరు ఎందుకు రిస్క్లో పెట్టుకుంటారు? అండ్ టాపిక్ అది కాదు ఇవాళ. ఏంటంటే లైక్ అమ్మాయి లేడీస్ జాబ్ చేస్తే బెటర్, జాబ్ చేస్తే చాలా బెటర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే చూసుకోండి, సాటర్డే సండే ఇంట్లో అంతా ఉన్న సేమ్ వర్కే చేస్తాను, పెద్ద ఇంకో ఎక్స్ట్రా ఏం చేయను. అదే మండే టు ఫ్రైడే కూడా అవే వర్క్ చేస్తాను. సేమ్ వర్క్ చేయడానికి రోజంతా లైక్ దానికోసమే కేటాయించుకోవడం, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఎక్స్ట్రా కేటాయిస్తే అయిపోయింది కదా. దానికోసం ఇంట్లో పనులు ఉన్నాయి, ఇంట్లో పిల్లలు ఉన్నాయి అనేసి మన కెరియర్ని ఎందుకు మనం స్టాప్ చేసుకోవాలి చెప్పండి? మన పేరెంట్స్ మన కోసం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టింటారు, దానికి అట్లీస్ట్ వాళ్ళు కష్టపడి మనల్ని చదివించిన దానికి మనం ఈరోజు మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళని వీళ్ళని అడగడం కంటే మీరు సంపాదించి మీ దగ్గర కొంచెం అమౌంట్ పెట్టుకుంటే అది ఏ సిచ్యువేషన్లో అయినా మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, ఏదో ఒక సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది కదా. అదే మీరు హెల్ప్ చేస్తే ఎట్లుంటుంది, మీరు చేయకపోతే వేరే వాళ్ళతో తీసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, అప్ టు టిల్ మ్యారేజ్ అయ్యేంత వరకు మన పేరెంట్స్ మనల్ని పోషిస్తారు, తర్వాత మన హస్బెండ్ పోషిస్తారు. అంటే ఎప్పుడు ఒకరు పోషిస్తేనేనా మనకంటూ ఏముండదా? వాళ్ళు పోషిస్తారు లేదని అంటలేదు, బట్ మీరు కూడా వాళ్ళకి సేమ్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇవ్వాలి కదా. మీ పేరెంట్స్ మీకు చదివించిన దానికి, లేదా మీ హస్బెండ్ మీకు పోషిస్తున్నందుకు ఎప్పుడో ఒకసారి వాళ్ళకు హ్యూజ్ అమౌంట్ కాకపోవచ్చు, అట్లీస్ట్ ఏదో కొంచెం అమౌంట్ అన్నా మీరు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కొన్ని సిచ్యువేషన్స్లో అవసరాలు ఉంటాయి కదా, అప్పుడు వేరే వాళ్ళతో తీసుకునే బదులు మనమే హెల్ప్ ఇన్ ద సెన్స్ మనమే ఉండి నా దగ్గర తీసుకో అని చెప్పామనుకో, అప్పుడు వాళ్ళు ఎంత రిలాక్సేషన్గా ఫీల్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ వేరే వాళ్ళతో ఇప్పించుకుంటే మనం అప్పు తీర్చేయాలని ఒక టెన్షన్ ఉంటుంది. అదే మన ఇంట్లోనే అనుకో ఆ టెన్షన్ ఉండదు కదా. సో హెల్ప్ అవుతుంది కదా. అలా అని ఇంకొకటి ఊరికే ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ వచ్చాయి కదా, అనవసరంగా అవసరం ఉన్నా లేకున్నా పని ఉందనుకో, ఏదో అవసరం ఉండేది, ఒక 2-3 minutes మాట్లాడి పెట్టేస్తాం. పని లేదనుకో మనకి అమ్మలక్కలకి హలో అని గంటలు 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 వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంకా స్టార్ట్ అయిపోయింది పని లేకపోతే. అదే పని ఉందనుకో మన గురించి మనం ఫోన్ చేసిన వాళ్ళ గురించి అంతే మాట్లాడుకొని పెట్టేస్తాం. అదే చాలా చాలా బెటర్. అనవసరంగా ఇప్పుడు ఏదేదో చేసుకుంటా ఊరికే పనికిమాలిన మాటలన్నీ మాట్లాడితే ఎవరికి యూస్ చెప్పు? ఏం లేదు. మనల్ని చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటారు, అయ్యో వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పడం వల్ల మన మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. మోర్ ఓవర్ అన్నిటికంటే ఎక్కువ టైం అనేది చాలా ప్రీషియస్ అండి. మనం అనుకుంటాం కానీ వన్స్ మీరు లైఫ్లో బిజీ అయిన తర్వాత తెలుస్తుంది టైం వాల్యూ ఏంటి అనేది. పిల్లలు వచ్చాక ఇంకా బాగా తెలుస్తుంది ఆ టైం వాల్యూ ఏంటనేది. సో డోంట్ డిస్కస్ ఎనీథింగ్ అబౌట్ బ్యాడ్. గుడ్ ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయండి, తప్పు కాదు. బ్యాడ్ థింగ్స్ అనేవి నెవర్ ఎవర్ డిస్కస్. ఇంకోటి ఏంటంటే ఒకరి గురించి నీకు నచ్చినా నచ్చకపోయినా ఎవరైనా వచ్చి నీకు చెప్పారనుకో, అది వేరే వాళ్ళకి కన్విన్స్ చేయడానికి అస్సలు ట్రై చేయకండి. దానంత చెడ్డ లక్షణం గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఎవరికైనా కానీ ఇంకోటి ఉండదు. ఎవరితో డిస్కస్ చేసినా అక్కడే మర్చిపోండి, అది బెటర్. అసలు ఏమొస్తుంది చెప్పు, ఆమెది వీళ్ళకి వీళ్ళది ఆమెకి చెప్పడం వల్ల నీకు ఏమొస్తుంది చెప్పు? అది చాలా టూ బ్యాడ్ అండి. ఐ విల్ నాట్ అట్ ఆల్ ఎంకరేజ్ దట్ వన్. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ దట్ హ్యాబిట్. నేను ఇంకోటి అంతవరకు ఎవరితో నాకు ఫ్రెండ్సే లేరు అసలు. ఇంకా రిలేషన్స్తో కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాట్లాడితే అంతవరకే. ఏమున్నా మా పేరెంట్స్, మా హస్బెండ్, మా పిల్లలు, మా అత్తయ్య, మేము, నా సర్కిల్ వెరీ లిమిటెడ్గా ఉంటుందండి. అట్లనే బెటర్. ఇప్పుడు అందరితో ఊరికే రాసుకొని పూసుకొని తిరగడం వల్ల వాళ్ళు వీళ్ళు
నెగిటివ్గా అనుకోవడం బ్యాడ్ ఇవన్నీ అవసరమా చెప్పండి? ఇప్పుడున్న జనరేషన్లో సిచ్యువేషన్లో వాళ్ళకే సరిపోతుంది. ఉన్నదే 24 అవర్స్. అందులో 9 to 10 అవర్స్ వాకింగ్ సరిపోతుందా? 2 అవర్స్ ట్రావెల్కి ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి 1 అవర్ సరిపోతుందా? 12 అవర్స్ అయిపోయిందా? ఇంక మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి, పిల్లలు చూసుకోవాలి, ఇదంతా ఒక లైఫ్ సర్కిల్ లాగా ఉంటుంది కదా. సో మన లైఫ్ మీద మనమే ఫోకస్ చేస్తే బాగుంటుంది. పక్కన వాళ్ళు ఐడియాస్ సజెషన్స్ ఏవి వర్కౌట్ కావు. చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, బట్ అది రియల్ టైంలోకి వచ్చేవాడికి చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో బీ ఆన్ యువర్ సజెషన్స్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. వర్క్ చేసేది చాలా చాలా మంచిది నా ప్రకారం. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్స్ అలాట్.